నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు నాయుడు మహా దోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపాటు 61వ డివిజన్ పాయకాపురంలోని శాంతినగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర అభివృద్ధి శూన్యం పనులు మాత్రం ఘనం అని విమర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మహిళా దినోత్సవం సందర్భంగా 3వ డివిజన్ రామచంద్ర నగర్ పార్క్ లో స్థానిక మహిళలతో దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా మహిళా దినోత్సవం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన దేవినేని అవినాష్ కుటుంబీకులు. చంద్రబాబు నాయుడు మహా దోపిడిని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇక ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మళ్లీ రుజువైందని చెప్పారు. అందుకు 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు చేసిన మహా దోపిడిని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోవటమే నేటికి ఉదాహరణని అన్నారు. ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు దోపిడీ చేశారన్నారు. 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో 5000 గజాల స్థలం ఇవ్వాలని, గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారని ఆయన తెలిపారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ కైవసానికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు స్కెచ్ వేశారన్నారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే 4 రోజుల్లోనే పని కానిచ్చారు. వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వల్లనే చంద్రబాబు నాయుడు బయటపడ్డారు. లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు జైలు ఊసులు లెక్క పెట్టేవారని చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ కనీసం చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదు. అమరావతిలో కూడా 1700 ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారని తెలిపారు. ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారన్నారు. చంద్రబాబు నాయుడు తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేస్తారని తెలిపారు. దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారన్నారు. రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారని చెప్పారు. అంతర్జాతీయ స్కామ్ స్టార్ చంద్రబాబు నాయుడు అప్పట్లో వైఎస్ఆర్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి స్కామ్ ని సీఎం జగన్ బయట పెట్టారని స్పష్టం చేశారు. అప్పట్లో గచ్చిబౌలి, మామిడిపల్లి, హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అది రాష్ట్రం సొమ్ము, ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్ అని. క్యాపిటల్ డెవలప్మెంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడలే. ముందు ఇది 3,000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1,700 ఎకరాలకు దిగింది, మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారో తెలియదు. సో 3,000 ఎకరాలు కాస్త 1,700 ఎకరాలు, 1,700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కలలు కన్నా నిజమైతే ఇది 1,00,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంటు, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైనవి క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మనకు ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే 60-40 నడిచేటప్పుడు లేదా 50-50నో 40-50-60 ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలపర్ వేసిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం అంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని నమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో. మనకి ఇక్కడ
అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి 1,00,000 కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది. 61వ డివిజన్ పైకాపురంలోని శాంతినగర్ల మార్పు కోసం సిపిఎం పాదయాత్ర ఇంటింటికి ప్రచారం జరిగింది. ఈ పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు నగరానికి చేసింది ఏమీ లేదు అన్నారు. అభివృద్ధి శూన్యం, పనులు మాత్రం ఘనమని విమర్శించారు. చెత్త పనులతో సహా అనేక రకాల పనులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ దోమలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. విజయవాడ నగరం అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ, ఇటు వైసీపీ పరిపాలనలో పూర్తిగా అధ్వానం అయిపోయింది. ఒక్క పని చేయలే. విజయవాడలో ప్రజలకి ఉపయోగపడగలిగిన ఒక భారీ ప్రాజెక్ట్ ఏదీ లేదు. హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టారు, మన విజయవాడలో దాంతో పోల్చుకోవద్దు. ఒక్క ఫ్లైఓవర్ అయినా సరైనది కట్టారా? లేదు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక్క సంస్థ అయినా పెట్టారా? ఇది రాష్ట్ర రాజధాని అన్నారు, కేంద్రం అన్నారు. చదువుకునే పిల్లలకి ప్రభుత్వం తరపున ఒక ప్రధానమైన విద్యా సంస్థ ఏది ఏర్పాటు చేశారో చెప్పమనండి. ఉన్నాయి మూసేయడం తప్ప. పోనీ వ్యాపారం సరిగ్గా లేదు, ఆటో నగరం మోటార్ రంగం సరిగ్గా లేదు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పనులు లేవు. కానీ విజయవాడలో ఉన్నది ఏంటంటే చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, నీళ్ళకి బిల్లులు, డ్రైనేజీ ఛార్జీలు. ఇది ఈ రోజున ఉన్నటువంటి పన్నుల భారాలు తప్ప ఏమీ మిగల. కార్పొరేషన్లో దోమలు చెండాడుకు తింటూ ఉన్నాయి, డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పన్నులు మాత్రం ఆగట్ల, అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ. అందుకే దీని మీద విజయవాడని మనం మార్చుకుందాం, విజయవాడని బాగు చేసుకుందాం. ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీల వల్ల ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు బాగుపడ్డారు తప్ప విజయవాడ బాగుపడింది లేదు. అందుకే సిపిఎం మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే మీరెవ్వరూ చెత్త పన్ను కట్టద్దు, కట్టకుండా మీ నిరసన తెలియచేయండి. ఈ నిరసన తెలియచేయటం వలన ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా, రేపే ప్రభుత్వం వచ్చినా చెత్త పన్ను రద్దు కావాలంటే ప్రజా నిరసన నుండే అవ్వాలి. అందుకే మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. మీకు ఏమీ ఇబ్బంది లేదు. చెత్త పన్ను కట్టకపోతే మీ చెత్త తీసుకెళ్ళమని ఎవరన్నా బెదిరిస్తే, లేదు మీ కార్డు రద్దు చేస్తాం, సంక్షేమ పథకం రద్దు చేస్తామంటే మన కార్డులు రద్దు చేయడం కాదు, ఆ ప్రభుత్వాలనే మనం రద్దు చేద్దాం. ఇది మనకి సమయం. 2, ఈరోజు చెత్త పన్నుకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా సిపిఎం కార్యకర్తలు మేము ఉంటాం మీకు అండగా. మీరందరూ ఎదురు తిరగండి. ఇది మోడీ గారు చెప్పారని ఇవాళ జగన్ గారు ఈ చెత్త పన్ను వేస్తున్నారు. రేపు ఇప్పుడు ఆ చంద్రబాబు గారు మోడీ గారితో కలుస్తున్నారు. రేపు వీళ్ళున్నా వాళ్ళున్నా చెత్త పన్ను ఈ భారాలు మాత్రం ఇలాగే తప్పవు. అందుకే మనమే దీని మీద ఎదురు తిరుగుదాం. చెత్త పన్ను చెల్లించొద్దని సిపిఎంగా మేము పిలుపునిస్తున్నాం. మీకు అండగా నిలబడతాం. ఇవాళ నిలబడితే రేపు అదే రద్దు అవుతుంది. అంతేకాదు సిపిఎం పార్టీ రోజున
ఈ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాం. ఒక్కసారి తెలుగుదేశం చూశారు, వైసీపీని చూశారు, కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి, మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, అసెంబ్లీలో మేము వాణి వినిపిస్తాం, కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపండి, సిపిఎంని గెలిపించండి అని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా 3వ డివిజన్ రామచంద్ర నగర్ పార్కులో స్థానిక మహిళలతో దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆట పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు దేవినేని అవినాష్ కుటుంబీకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ ప్రవళిక, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర, సోదరి దేవినేని క్రాంతి, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నాహిద్, మహిళా ప్రెసిడెంట్ సుభాష్ని, కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారా మరియు డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థైన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో 3వ డివిజన్లోని రామచంద్ర నగర్లోని కాలనీలో ఒక పార్క్లో మహిళా దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ దేవినేని సుధీర గారు, మరి క్రాంతి గారు దేవినేని, మరి స్థానిక కార్పొరేటర్ ప్రవళిక గారు, 19వ డివిజన్ కార్పొరేటర్ గారు, మరియు మహిళలందరం కూడా కాలనీ పెద్దలందరూ కూడా మహిళలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ పలు క్రీడల గేమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వారికి కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ మరి మహిళలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా వారి యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దలు కానీ మరి పిల్లల కానించి పెద్దల వరకు కూడా అందరూ కూడా వాళ్ళ ఏజ్ మర్చిపోయి ఈరోజు అంతా కూడా చాలా సంతోషంగా ఇక్కడ చాలా గేమ్స్ ఆడటం, మరి అందులో విన్ అవ్వటం, ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మహిళలు నిజంగా ప్రతి పథకం కూడా మహిళలకు ఇస్తూ మహిళల్ని చైతన్యవంతంగా చేయడానికి మరి 50% రాజకీయంలో మాలాంటి వాళ్ళకు కూడా గృహిణులను, సాధారణ గృహిణులను ఈరోజు మేమందరం కూడా ఈరోజు కార్పొరేటర్స్ కానీ, డిప్యూటీ మేయర్స్ కానీ, మేయర్స్గా కానీ ఇదే విజయవాడ నగరంలో మరి 33% కార్పొరేటర్స్ ఉన్నారు. మరి ఒక మేయర్ మహిళ, డిప్యూటీ మేయర్ మహిళమే. ఇదందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పథకం అమ్మఒడి నుంచి ప్రతిదీ కూడా చేయూత, చేదోడు ప్రతిదీ కూడా మహిళలకు ఇస్తూ నిన్న కూడా చేయూత పథకం మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మహిళల్ని ఉన్నత స్థానంలో తీసుకొస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చి ప్రతి మహిళ చిన్నపిల్లలు ఏదైనా ఉద్యోగాలు వెళ్ళగినా కూడా వారికి కేవలం ఒక స్వైప్ ద్వారా కూడా SOS యాప్ కూడా మన అందరికీ కూడా ఫోన్లో ఉంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. మహిళలు 2019 నుంచి కేవలం మహిళలే ఎంతో ఉన్నతంగా పైకొస్తూ మరి రాజకీయంగా కాదు మరి విద్యలో అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ముందుకెళ్తూ మరి అన్ని విధాలుగా ఈరోజు మహిళా కమిషన్ పద్మ గారు కూడా అన్నారు. మరి ఎంతో విధంగా క్రైమ్ రేట్స్ తగ్గినాయి. మరి ఇవన్నీ కూడా వాలంటరీ సిస్టమ్ పెట్టారు. సచివాలయంలో ఒక మహిళా పోలీసులను పెడతాం కూడా చాలా అందరూ కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మనకి ఇబ్బంది ఉండేది. కానీ ఈరోజు మన ఏరియాలోనే ఒక సచివాలయాన్ని నిర్మించి దాంట్లో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ పెడతాం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి ఇక
మహిళలకి ఎంతో మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు అన్నీ కూడా సురక్షితంగా ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తూ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదిస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎన్నో విధాలుగా గడప గడప ద్వారా ఎన్నోసార్లు ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ మరి ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఒకటే అంటున్నారు. ఎందుకంటే అవినాష్ గారు వచ్చినాకే మా రోడ్లు బాగున్నాయి, మా పార్కులు బాగున్నాయి. మరి ఏ చిన్న పని అయినా కూడా ఈరోజు కాలనీలో చూస్తుంటే మరొక హైదరాబాద్ హైటెక్ సిటీ తలపించే విధంగా ప్రతి కాలనీ కూడా డెవలప్ అయింది. ఎన్టీఆర్ కాలనీ కానీ, ఇక్కడున్న రామచంద్ర నగర్ కాలనీ కానీ, మరి ఇక్కడున్న కాలనీలో కూడా అవినాష్ గారు స్వచ్ఛందంగా ఇప్పుడు విఎంసీ నుంచి కూడా స్థలం ఇచ్చి కాలనీ పెద్దలందరూ కూడా గుడికి అడిగితే మరి గుడికి కూడా ఆ స్థలాన్ని ఇచ్చారంటే అవినాష్ గారి పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమ ఆప్యాయత చూస్తూ మరి మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం, కేవలం ఇన్ఛార్జిగా ఉంటేనే ఇన్ని చేయగలిగారు. మరి అలాంటి వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా ఇక్కడ ఈ వాతావరణాన్ని కల్పించిన అవినాష్ గారిని దీవిస్తూ మరి ఆయన్ని మరలా ఎమ్మెల్యే చేసుకుంటామని ప్రతి మహిళ కూడా దీవిచ్చి వెళ్ళటం జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు 3వ డివిజన్లోని శ్రీరామచంద్ర నగర్ పార్క్లోని ఈరోజు 3వ డివిజన్ సంబంధించిన ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకోవడం జరిగింది పార్క్లో. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు చాలా చక్కగా పాల్గొనడం, ఇంట్లో పూజలు అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఈరోజు ఇక్కడికి సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఇక్కడ మన చీఫ్ గెస్ట్గా మన దేవినేని అవినాష్ గారి వాళ్ళ మిస్సెస్ దేవినేని సుధీర గారు, అదేవిధంగా దేవినేని క్రాంతి గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు సుధీర గారు క్రాంతి గారి చేతుల మీదుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి కూడా సత్కరించి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు వాళ్ళ దేవినేని అవినాష్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఆశీర్వదించుతూ అఖండ విజయంతో మీరు గెలుస్తారు అన్న ఒక మాటతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా 3వ డివిజన్కి సంబంధించి దాదాపుగా 24 కోట్ల రూపాయలతో ఈరోజు కాలనీలో రోడ్లు కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, కొండ ప్రాంతంలో ఉన్న మెట్ల మార్గాల్లో కానివ్వండి, డ్రైనేజీకి సంబంధించినవి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు మళ్ళా గెలవాలి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆయన్ని కానివ్వండి ఆశీర్వదించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అవినాష్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా అండగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ శ్రీరామచంద్ర నగర్ కాలనీలో మా పార్కులో దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఘనంగా పాల్గొనడం జరిగింది. మా కాలనీ చుట్టుపక్కల కాలనీ మహిళలందరూ పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన గేమ్స్ అన్నీ అందరూ ఎంజాయ్ చేసి అలాగే మహిళల్ని సత్కరించుకోవడం జరిగింది. దేవినేని సుధీర గారు, క్రాంతి గారు వచ్చి మా కాలనీ మహిళలందరినీ కలిసి వాళ్ళని గౌరవంగా సత్కరించుకొని వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ కూడా అవినాష్ గారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషించి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళారండి. అలాగే పెద్దలందరూ మా కాలనీలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు పూజా కార్యక్రమాల్లో. ఫస్ట్ టైం ఇలాగ అవినాష్ గారు ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళ కోసం ఏర్పాటు చేశారని చాలా సంతోషించారండి. అందరూ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. అవినాష్ గారు వచ్చిన తర్వాత మాకు ఈ కాలనీలో చిరకాల వాంచండి శ్రీరామాలయం కట్టాలని రామచంద్ర నగర్లో. దానికి ముందుండి అవినాష్ గారు ఎంతో సహకరించి విఎంసీ నుండి పర్మిషన్స్ మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాలనీ పెద్దలందరూ. అది జరుగుతుందంటే అది కారణం అవినాష్ గారేనండి. నేను ముందుంటాను, మీకేం పర్లేదు కానిచ్చుకోమని చెప్పారు. దానివల్ల ఈరోజు మేము మార్చి 20వ తారీఖున రామాలయ విగ్రహ ప్రతిష్ఠ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇదంతా కూడా అవినాష్ గారి చొరవతోనే జరిగిందండి. అందుకు కాలనీ మహిళలు అయితే వాళ్ళ విలువైన ఆశీర్వాదాలన్నీ అవినాష్ గారి మీదే ఉంచారు. అవినాష్ గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, ముఖ్యంగా పెద్దవాళ్ళకి రామాలయం కట్టడంతో చాలా సంతోషంగా ఉన్నారండి. విలువైన ఆశీర్వాదం కూడా ఇచ్చి మరీ వెళ్ళారు. ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్ ప్రవళిక గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినందుకు సుధీర గారికి, క్రాంతి గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారికి, రెహానా గారికి,
అందరూ వారు కూడా మాతో పాటు చాలా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేశారండి. అందరూ ఎంజాయ్ చేసి ఆశీర్వదించి మరీ వెళ్ళారు. థ్యాంక్ యూ అవినాష్ గారు. నగరంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయం శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బోళా శంకరుని దర్శనం కోసం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు అభిషేకాలు చేస్తూ శంభో శంకర అని బోళా శంకరుని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రలవుతున్నారు. పవిత్రమైన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయం ఆలయంలో ప్రతిమల దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శివనామ స్మరించుకొని బిల్వార్చన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ దేవస్థానం పాలక మండలి సభ్యులు దేవస్థానం ప్రధాన అర్చకులు రఘు మాట్లాడుతూ ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుండి మహాశివరాత్రి పండుగ సందర్భంగా పరమశివుని ప్రీత్యర్థం పూజలు అభిషేకాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని పేర్కొన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయం విజయేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారని చెప్పారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం పాత శివాలయం ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడాలని ప్రసిద్ధి. ఈ దేవాలయానికి శివరాత్రి రోజు నాడు వేల మంది భక్తులు వస్తుంటారు. అందరికీ కూడా దేవాదాయ శాఖ తరపున చక్కటి ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా శివయ్య దర్శనం అయ్యే విధంగా నిత్యం అభిషేకం జరిగే శివయ్యకి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించే విధంగా అన్ని విధాలు కూడా ఇక్కడ ఉన్న ఈవో గారు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ముఖ్యంగా కమిటీ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా దేవాలయం దర్శించుకొని తరిస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో పాత శివాలయం అంటే ప్రసిద్ధి పొందిన శివాలయం. ఈరోజు ఈ శివాలయానికి ఏకుజావు నుంచే భక్తులు క్యూలో నించొని మరి ఆ స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ శివరాత్రి అందరికీ మంచి జరగాలి, ఆ స్వామివారి కృప కటాక్షాలు అందరి మీద ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యేలందరూ ఘన విజయంతో సాధించే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. నా పేరు నారాయణ లక్ష్మీ రాఘవేంద్ర. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి తెల్లవారుజామున 2:30 నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా కృష్ణానదిలో స్నానం చేసి వారి వారి యథాశక్తి స్వామివారి అభిషేక ద్రవ్యములతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు మధ్యాహ్నం 4 గంటల దాకా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా నందీశ్వర స్వామివారికి 54 లీటర్లతో ఆవు పాలతో అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. రాత్రి 10:30 లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు 1008 లీటర్లు చెరుకు రసంతో, అలాగే 108 లీటర్లు ఆవు పాలతో, 50 కిలోలు చక్కెరతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులు సద్వినియోగపరుచుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే రాత్రి 12 గంటలకు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ వారిచే శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి సహిత భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి జాగరం ఆచరించి ఆ కళ్యాణ అక్షతలు వేసుకున్న మీ ఇంట్లో సకల సౌభాగ్యములు అలాగే సకల రుణ విముక్తులు కలుగుతాయని చెప్పి భక్తులకు తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ అతని అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు 58వ డివిజన్లో
కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవత శ్రీ శైలజారెడ్డితో కలిసి తోటవారి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి తమ్ముడు వెల్లంపల్లి రామకృష్ణ 58వ డివిజన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ 58 తోటావరి వీధిలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ రౌత్ శైలజారెడ్డి గారు ఇక్కడ డిప్యూటీ మేయర్ గారితో పర్యటించడం జరుగుతుంది. అలాగే మాకు తోడుగా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. ఇక్కడ ప్రతి గడపలో ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటనగా తప్పకుండా జగన్ గారే వస్తారు, జగన్ గారిని గెలిపించుకుంటామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ కాలనీ అనేది కొత్తగా ఏర్పడింది. ఈ ఏర్పడ్డ ఈ కాలనీకి నీళ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, కొత్త రోడ్లు కానివ్వండి, దాని మీద మళ్ళీ డాంబర్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దగ్గరుండి ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు దగ్గరుండి వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నారు. అలాగే వారు పిలిస్తే పలికే దూరంలో వారు ఉండడం వలన ఇక్కడ ఈ అభివృద్ధి కావాలన్నా వాళ్ళు ఈజీగా చేయించుకోగలిగారు. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను. వారిని ఇక్కడ తప్పకుండా సపోర్ట్ చేస్తానని ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మళ్ళీ జగన్ గారే వస్తారు. ఇక్కడ కంపల్సరీగా మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే గెలుస్తారు. 58వ డివిజన్లో
ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి విజయాన్ని కాంక్షిస్తూ వారి అల్లుడు గారు మేము స్థానికులందరం కలిసి కూడా ప్రతి గడప గడపకి కూడా ప్రతి అపార్ట్మెంట్లో కూడా డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తా ఉన్నాం. మా ఏకైక నినాదం అభివృద్ధితో ముందుకు పోయే వ్యక్తి కావాలా, ప్రతి దానిలోనూ ఆటంకంతో దోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకుడు కావాలనే ఏకైక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో మీ కుటుంబంలో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, నేను పక్క నియోజకవర్గంలో విపరీతమైన అభివృద్ధి చేశాను, గతంలో ఇప్పుడు మా మీద పోటీ చేసే ఎమ్మెల్యే ఇక్కడ దోపిడీదారుడుగాను దూకుడు స్వభావంతో ప్రజల్ని హెచ్చరించుకున్న వ్యక్తి ఆయన అయితే, నేను నా ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సాయపడుతూ అనునిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్పొరేటర్ కూడా కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఈ కరోనా టైంలో ప్రజలకు అండగా ఉంటే ఇప్పుడు పోటీ చేసి ప్రగల్భాలు పలికే బోండా ఉమ్మ గారేమో ఎక్కడో హైదరాబాద్లోనూ అమెరికాలోనూ తలదాచుకున్న పరిస్థితి. ఇది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, స్పష్టమైన తీర్పిస్తారు. అత్యధిక మెజార్టీతో 30,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కైవసం చేసుకోబోతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ శివభక్త మార్కాండేయ వంశీకులు శుక్రవారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలోని భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్యపరులుగా మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు గంజి చిరంజీవి రాధ దంపతులు, చెల్లపల్లి శ్రీనివాసరావు గౌరీ దంపతులు అమ్మవార్లకు అయ్యవార్లకు చేనేత కళ్యాణ వస్త్ర నివేదన చేశారు. మార్కండేయ ట్రస్ట్ చైర్మన్ దామర్ల వెంకట నరసింహ ఆధ్వర్యంలో సభ్యులు పవిత్ర నేత పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, విభూది, ఫలపుష్పాలు తదితరులను 11 సాంప్రదాయ వెదురు పల్లెములలో తలపై పెట్టుకుని ఆలయానికి విచ్చేస్తారు. వీరికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చేనేత పట్టు వస్త్రాలు సమర్పించారు. తదుపరి మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి చేనేత శ్వేత పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవోలు శివభక్త మార్కండేయ వంశీకులు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీలు చెల్లపల్లి మోహన్ రావు, అందే నాగప్రసాద్, ట్రస్ట్ సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, అవ్వారు శ్రీనివాసరావు, బిట్రా శ్రీనివాసరావు, బిట్రా వేణు దంపతులు, ట్రస్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవస్థాపక సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతమని, త్వరలో ఈ ఆచారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు ఏర్పాటు చేసి ప్రముఖ ఆలయాల్లో మార్కండేయ వంశీకులకు ప్రత్యేక గౌరవం దక్కే విధంగా కృషి చేస్తామన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని ఆలయాలకు అందే విధంగా ప్రణాళిక రచించి ఏడాది కాలంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళలు అన్ని రంగాల ముందుకు దూసుకువెళ్లాలంటే టీడీపీ జనసేన పార్టీలు అధికారంలోకి రావాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ అని గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళల కోసం అనేక పథకాలు పెట్టినట్లుగా ఆయన తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకలు సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అతని సతీమణి సుజాత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో అనగదొక్కబడ్డారని, చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి తీసుకొస్తామని చెప్పారు. అమ్మకు వందనం, సిలిండర్ పథకం, పెన్షన్ 4,000కు పెంచడం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కుల ధృవీకరణ పత్రాలు అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో జరిగే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారంటే దానికి టీడీపీ కృషి ఎంతో ఉందని తెలియజేశారు. అనంతరం బోండా సుజాత మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు మహిళా దినోత్సవం రావడం సంతోషకరమన్నారు. మహిళలు ఆదిశక్తి లాంటి వారని ఆమె తెలిపారు. ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడపడంలో మహిళ పాత్ర ఎంతో ఉంటుందన్నారు. అదేవిధంగా సెంట్రల్ వైసీపీ అభ్యర్థిపై ఆమె విమర్శలు చేశారు. నిజంగా సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగే ఉంటే ఇక్కడ అభ్యర్థిని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బోండా ఉమా ఆకాశం లాంటి వారని, అతనిపై ఉమ్ము వేయాలని చూస్తే తిరిగి వారి మొహంపైనే పడుతుందని చెప్పారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ మహిళా సాధికారిత రావాలంటే జనసేన చంద్రబాబు గారు రావాలి. ఈరోజు అన్ని రకాలుగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలు అన్ని రంగాల్లో అణగదొక్కబడ్డారు. మళ్ళీ వాళ్ళకి వెలుగులు రావాలి. అలాగే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాలు ధైర్యంగా పోషించుకునే పరిస్థితులు రావాలి. అందుకనే మహిళా సాధికారిత మీద తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి అమ్మకం వందనం కానీ, సిలిండర్ల పథకం కానీ, 50 ఏళ్లకే బీసీలకి పింఛన్లు కానీ, 3,000 రూపాయలు పెంచడం, 4,000 రూపాయలు పెంచడం కానీ, అలాగే మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కానీ, కుల ధృవీకరణ పత్రాలు కానీ ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. రేపు 17వ తారీఖు చిలకలూరుపేటలో జరగబోయే బహిరంగ సభలో పూర్తి మేనిఫెస్టోని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతా ఉన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ లక్ష్యం మహిళా సాధికారిత. ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్, అలాగే ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తెలుగుదేశం పార్టీ మహిళలకి ఇవాళ ధైర్యంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క కృషి చాలా ఉందని తెలియజేసుకుంటూ మా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పర్వదినమైన మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడానమ్మా. రెండు ఈరోజు కలిసి వచ్చినాయంటే చాలా శుభసూచకం అన్నమాట. మన శివరాత్రి అంటే ఏమంటాం? శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, ఆఖరికి దేవుళ్ళు. మన హిందూ దేవుళ్ళల్లో కూడా ఫస్ట్ ఆ భార్యకి స్థానం ఇచ్చాకే పక్కన భర్త అన్నమాట. సీతారాములు అట్లా మన సంస్కృతి సంప్రదాయంలోనే భార్యాభర్తలు అంటాం, తల్లిదండ్రులు అంటాం, అత్త మామలు అంటాం. అంటే ఒక మహిళకి మన సమాజంలో ఉన్న స్థానం అది. అలాంటివన్నీ మనం బాగా గుర్తు తెచ్చుకొని మనలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని ప్రతి చోట జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అది మన కుటుంబంలో కానీ, ఈ సమాజానికి అవసరమైన దగ్గర కానీ, ఎక్కడైనా కూడా దేనికి భయపడకుండా మనందరం సూర్యుడిని చూపిస్తాము, చంద్రుడిని చూపిస్తాము. ఏంటి వాళ్ళు చూపించేది? బోండమ్మ గారు ఒక ఆకాశం, ఒక సూర్యుడు ఆయన బిడ్డ రవితేజ, ఒక చంద్రుడు ఆయన బిడ్డ చంద్ర సిద్ధార్థ. అంటే ఇన్ని దాటి రావాలి. అలాంటి ఆకాశం లాంటి మనుషులు ఎవడన్నా సరే మాట్లాడాడంటే ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏం జరుగుతుంది? ఆ వర్షంలో వాళ్ళే తడుస్తారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాణిపాక విఘ్నేశ్వర స్వామివారి ఆధ్వర్యంలో సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అన్న వితరణ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నారాశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ తమ వంతు సేవ చేస్తున్నామని తెలిపారు. హైందవ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా తమ వంతు సేవ కొనసాగిస్తున్నట్లుగా వారు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా విజయవాడ నగర ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీ కాణిపాక విఘ్నేశ్వర స్వామివారి సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క వితరణ కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి పుష్కరాలకి ముఖ్యంగా కృష్ణా పుష్కరాలకి అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మా అత్తలూరి మోహన్ రావు గారు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు, నేను కూడా దీనికి న్యాయ సలహాదారుడుగా కూడా ఉన్నారు. మేమందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన మహాభక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. దానికి సహకరించే దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా హైందవ సాంప్రదాయాన్ని కాపాడే దాంట్లో భాగంగా ఈ యొక్క ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలకి పుస్తకాలు పంపిణీ రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈ సేవా సంస్థ ద్వారా చేస్తున్నామని మీ అందరికీ కూడా సవింగా మనవి చేస్తూ ఇవాళ కూడా మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ వేలాది మంది భక్తులకు కూడా పులిహార పంపిణీ, శనగల పంపిణీ, అలాగే స్వీట్స్, కేసరి పంపిణీ, ఇవన్నీ కూడా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఇదే కార్యక్రమాల్లో మునుముందు కూడా ఇదే సేవా కార్యక్రమాలు ఈ సేవా సంస్థ తరఫున తెలియజేస్తామని మీకు సవింగా మనవి చేసుకుంటూ మా విన్నపము, మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి 25 నుంచి 20 సంవత్సరాల వరకు ఇప్పుడు కాణిపాక విఘ్నేశ్వర సమితి బ్యానర్ మీద ప్రతి శివరాత్రికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉత్తరాది మఠం దగ్గర ప్రతి సంవత్సరం పులిహార, కేసరి, మజ్జిగ ప్యాకెట్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు, ఇంకా శనగలు ఇవన్నీ మేము ఇవ్వటం జరుగుతుంది. భగవంతుడు ఇచ్చిన దాతలందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ శివాయ. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా, నాగమానసాదేవి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మహాదేవునికి అభిషేకాల్లో పాల్గొన్నారు. ఆదిదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ వారు వ్యక్తం చేశారు.
విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలోని నాగసాయిబాబా నాగమానసాదేవి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో జరిగిన మహాదేవుని అభిషేకాలలో విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాద్ విష్ణుతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లాద్ విష్ణు సుధాస్వామి పర్యవేక్షణలో నాగసాయిబాబా నాగమానసాదేవి ఆలయంలో హిందువుల పండుగలు ఘనంగా జరగటం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. మహాదేవుని అత్యంత పవిత్రమైన శివరాత్రి నాడు అభిషేకాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమం నిర్వాహకులు నాగసాయిబాబా నాగమానసాదేవి దేవాలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలోని శివలింగానికి విభూతి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని, ఈ అభిషేకాల్లో పాల్గొన్న భక్తులకు శనిదోష నివారణ జరుగుతుందని తెలియజేశారు. మహాదేవునికి విభూతితో అవశిస్తే శనిగ్రహ బాధలు పీడలు తొలగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయని తెలియజేశారు. ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలో ప్రతి శివాలయంలో కూడా విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారికి పాలాభిషేకాలు, పూజాభిషేకాలు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంది. మనకి ముఖ్యంగా ఈ లెనిన్ సెంటర్లో సుధాస్వామి ఈ నాగమానసాదేవి ఆలయంలో విశేషంగా ఉదయం నుంచి కూడా పుష్పాభిషేకం చేస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు అవుతూ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు శివ జయంతి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ప్రతి భక్తులు కూడా శివనామ స్మరణతో నగరం అంతా కూడా మారుమ్రోగాలని, ఖచ్చితంగా ఈ ఎవరైతే శివుడి యొక్క ఆశీస్సులు అందుకుంటారో పొందుతారో వారందరికీ కూడా జీవితంలో మంచి జరగాలని చెప్పని, ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నగరంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్లో ఏం చేసి ఉన్న శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో వేకువజాము నుండి ఆ పరమేశ్వరుడికి, సిడ్డి నాగసాయిబాబా వారికి, నాగమానసాదేవి అమ్మవారికి అది మా మందిరంలో నాగసాయిబాబా వారికి పరమేశ్వరుడికి విభూతి అభిషేకం చేయటం అనేది ఆనవాయితీ. ఈ విభూతి అభిషేకంలో ఎవరైతే పాల్గొని విభూతి అభిషేకిస్తారో ఆ పరమేశ్వరుడు నాగసాయిబాబా వారు వారికి దివ్య ఆశీస్సులు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అంతేకాకుండా విభూతి అభిషేకం చేయటం వల్ల శనిగ్రహ ప్రభావాలన్నీ తొలగిపోయి అందరూ మంచి ఆయురారోగ్యాలతోనూ ఐశ్వర్యవంతులుగా ఉంటారని ఒక పురాణాల్లో ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పుష్పాభిషేకాన్ని, విభూతి అభిషేకాన్ని భక్తులందరూ కూడా విశేషంగా నిర్వహించారు. ఈరోజు గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ మల్లాద్ విష్ణు గారు మా నాగసాయిబాబా మందిరికి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వచ్చేసి విభూతి అభిషేకాన్ని, పుష్పాభిషేకాన్ని ప్రారంభించి పరమేశ్వరుడికి పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడాను ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగర ప్రజలందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. ఏప్రిల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల ఐక్యవేదిక ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని తెలిపింది. ఇక ముస్లింల సంక్షేమ విషయంలో మరియు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపులో నాటి నుంచి నేటి వరకు ఏపీలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్లు అన్యాయం చేస్తున్నాయని, ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో అబద్ధపు హామీలు గుప్పిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 నుంచి 40 స్థానాల్లో ముస్లింలు అధికంగా ఉన్నా కూడా వారికి సీట్ల రూపంలో సముచిత స్థానం కల్పించకుండా కేవలం 3 లేదా 7 సీట్లు మాత్రమే కేటాయించి ముస్లింల పట్ల వివక్షతా ధోరణి ప్రదర్శిస్తున్న తరుణంలో ముస్లిం ఐక్యవేదిక ఏ పార్టీకి కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలో ముస్లింలకు సీట్లు ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నామని ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు
ముస్లిం ఐక్య వేదిక వైపు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో జరగబోతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ముస్లిం ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది అన్న అంశం తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి తరుణంలో ముస్లిం ఐక్య వేదిక దానికి వివరణ ఇవ్వడానికి ఈరోజు విజయవాడ మహానగరంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించింది. అందులో భాగంగా ముస్లిం ఐక్య వేదిక తమ యొక్క నిర్ణయాన్ని వెల్లడిస్తోంది. అటు ముస్లిం ఐక్య వేదిక వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలకు సంక్షేమంలో సమానత్వం కానివ్వండి, చట్టసభలో అంటే జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఐక్య వేదిక డిమాండ్ చేసినటువంటి 15 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లు కేటాయించని పక్షంలో అదేవిధంగా మతతత్వ పార్టీలతో జత కట్టడం వల్ల ఈ జరగబో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఐక్య వేదిక ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వకూడదనేసి నిశ్చయించుకుంది. అదే ఈరోజు పాత్రికేయ సమావేశం ద్వారా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు కూడా వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వారి రాజకీయ చదరంగంలో పావులుగానే వాడుకుంటున్నాయి. దానికి అనుగుణంగానే దానికి కొనసాగింపుగానే గతంలో 1, 2, 3 సీట్లు ఇచ్చి లేదంటే అత్యధికంగా ఒక 5 సీట్లు ఇచ్చి నామమాత్రంగా కంటి తుడుపు చర్యగా ఏ విధంగా ప్రవర్తించాయో దాన్నే మరోసారి పునరావృతం చేసి 2 సీట్లు 1 సీటు 7 సీట్ల వరకు పరిమితం చేస్తున్నాయి. దీన్ని యావత్ ముస్లిం ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ముస్లింల పక్షపాతి అని చెప్పి ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి ముస్లింల పట్ల మీరు వివక్షతను ప్రదర్శిస్తున్నారో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మేము అడిగినటువంటి గత కొద్ది సంవత్సరాలుగా మీకు మెమరాండం రూపంలో ఇచ్చి 15 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లు ఖచ్చితంగా మీ పార్టీల ద్వారా ముస్లిం ప్రజానికానికి ఇవ్వాలి అని మేము విజ్ఞప్తి పలుమార్లు చేసినా కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి మరోమారు మీ కపట ప్రేమను ప్రదర్శిస్తూ ముస్లింల పట్ల మీరు వివక్షత ధోరణి ప్రదర్శిస్తూ మీ యొక్క నిజమైనటువంటి నిజ స్వరూపాన్ని మరోమారు మీరు ప్రకటించినటువంటి మీ యొక్క అభ్యర్థుల జాబితాలో అధికారి ఏదైతే ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అమిత్ షా గారితో కలిసి బీజేపీతో పొత్తు విషయాన్ని నిన్న ఏదైతే మీడియా ద్వారా మేము చూస్తున్నామో ఇక్కడ ఏమాత్రం బలంగా లేని బీజేపీని 5 నుంచి 7 సీట్లు ఇవ్వడం, అలాగే 15 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని మనం మీడియా ద్వారా చూస్తున్నాము. దీనికి పూర్తిగా ముస్లిం ఐక్యవేదిక వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ముస్లింలకు అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అలాగే లౌకిక రాజ్యాంగంలో ఏదైతే మనకు అన్ని పార్టీలతో కలిసి మేము ప్రయత్నిస్తున్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆ పొత్తులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కావాలని ఒక 5 ఎంపీలు గెలిపించాలని ఏదైతే అమిత్ షా అదే మోడీ గారి నినాదాన్ని ఎక్కడైతే దక్షిణాదిలో అసలు లేని పార్టీని మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇక్కడ శాంతి సమరోజుగా ఉన్నటువంటి మా భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల్లాగా ఉన్న మేము హిందూ ముస్లింలు కూడా సిక్కు ఈసాయిలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ మతోన్మాదంలో మళ్ళీ హైదరాబాద్ లాగా ఏదైతే రాజా సింగ్ కానీ అలాగే అక్కడ ఉన్న బండి సంజయ్ లాంటి ఎంపీలు వాళ్ళకి నోటి ఏదైతే అది మాట్లాడతాం రాజ్యాంగం మీద అవగాహన లేకుండా ఎలాగైనా ముస్లింలను హిందువులను విడదీయాలనే ఒక కుతంత్రాలతో పనిచేసే బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు కలవడం ముస్లింలు చాలా బాధపడుతున్నారు. అయితే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ పార్టీతో కలిసే ప్రతి పార్టీకి కూడా ముస్లిం ఐక్యవేదికే కాకుండా యావత్ ముస్లింలు కూడా వ్యతిరేకించి మీరు ఏదైతే ఎన్డీఏలో చేరారో దీనికి మీకు అవసరం ఇది మళ్ళీ మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తానికి ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ముస్లింలు దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ముస్లిం ఐక్యవేదిక నుంచి మరొకసారి హెచ్చరిస్తున్నాను. షేక్ సలావుద్దీన్, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులతో కేక్ కట్ చేపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు నేరుగా సంక్షేమ లబ్ధి అందజేయడంతో పాటు వారికి రాజకీయ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తూ సామాజిక ఆర్థిక గౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవినేని సుధీర, దేవినేని క్రాంతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలా కుమారి, భీమిశెట్టి ప్రవళిక, మెరకనపల్లి మాధురి, రహేనా నాహిద్, నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్నేటి సుజాత, దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవి, నగర మహిళా అధ్యక్షురాలు ఇందుపల్లి సుభాషిణి మరియు వైసీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా తూర్పు నియోజకవర్గ నుంచి మా యొక్క మహిళా నాయకులందరం కూడా కలిసి శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నగర అధ్యక్షురాలు సుభాషిణి గారు మరియు నాతోటి కార్పొరేటర్స్ మరి మహిళా నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు తూర్పు నియోజకవర్గం ఆఫీస్లో మేము మహిళా దినోత్సవం చేసుకుంటాం జరిగింది. దీంట్లో దేవినేని సుధీర గారు మరియు దేవినేని క్రాంతి గారు కూడా పాల్గొంటాం. మరియు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తూర్పు నియోజకవర్గంలో మేము సాధారణంగా గృహిణిలా ఉండేవాళ్ళం. ఈరోజు మా అందరినీ కూడా కార్పొరేటర్ స్థాయిలో, డిప్యూటీ మేయర్ స్థాయిలో ఒక మహిళా అధ్యక్షురాలు మరియు దుర్గగుడి డైరెక్టర్ అయిన బచ్చు మాధవి గారు కానీ వీళ్ళందరం కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో నిలబెట్టారంటే అది కేవలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరం కూడా ఇంత మంచి స్థానంలో ఉండి మహిళలుగా రాణిస్తున్నామంటే తప్పకుండా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడున్న మా యొక్క నాయకులు అవినాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తూ మరి ఆ రోజు మాకు సీట్ ఇవ్వటం మరి గెలిపించి మా వెన్నండి ఉండి ఈరోజు మా డివిజన్స్లో మేము అందరం కూడా ఎదుర్కొనే ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామంటే అది అవినాష్ గారి ప్రోత్సాహంతో ఇంత మేము స్థాయికి రాగలిగాం. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో అవినాష్ గారి ప్రోత్సాహంతో తూర్పు నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటూ ఆయన దీవెనలు ఇస్తూ అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్తూ మరొకసారి మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ కూడా. ఈరోజు రెండు పండగలుగా ఉన్నాయి. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ మహిళా దినోత్సవం కానుకగా చేయూత కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ పండగని మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే నిజంగా 2019 నుంచే ప్రతి మహిళ కూడా సొంత కాళ్ళ మీద నిలబడి వారికంటూ ఒక స్థితిగతులను పెంచుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ప్రతి నెల ఒక పథకం కిందగా వాళ్ళని ఉన్నత స్థానంలో వాళ్ళని ఒక పథకం కాదు వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్లే విధంగా అందరినీ కూడా తీసుకెళ్తున్నారు. ప్రతి మహిళ ప్రతి పెద్దవాళ్ళు కూడా ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒక పక్క విద్యారంగంలోనే కాదు ఆరోగ్య రంగంలో ప్రతి దాంట్లో కూడా ఈరోజు మహిళలందరూ కూడా ఉన్నత స్థానంలోకి వెళ్తున్నారు. అలాగే రాజకీయం అంటే భయపడే వాళ్ళని ఈరోజు రాజకీయంలో 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని ఈరోజు ఇంతమంది మహిళా నాయకులను చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ అవినాష్ గారిని ఎమ్మెల్యేగా దిద్దుకుంటూ ఇక్కడ వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. యనమల కుదురులో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం
శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు అభిషేకాలు చేస్తూ బోళా శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రలవుతున్నారు. పవిత్రమైన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన యనమల కుదురు ఆలయంలో దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ స్వామివారి ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమేశ్వరునికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానం యనమల కుదురు. నా పేరు రామలింగేశ్వర విద్యాసాగర్. దాదాపు 55 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను. నిన్న 7వ తారీఖు నుంచి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలైనవి. 7వ తారీఖు నిన్న ఉదయం స్వామివారిని పెళ్లి కుమార్తెను చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం 7 గంటల నుండి స్వామివారి విఘ్నేశ్వర పూజ, పంచగవ్యం, అగ్ని ప్రతిష్టాపన, అఖండ స్థాపన, మండపారాధనలు జరిగినాయి. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం జరిగినది. తర్వాత స్వామివారికి 2 గంటల నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగినాయి. అనంతరం స్వామివారి ఉచిత దర్శనం, ధర్మ దర్శనం కూడా మొదలైంది. అప్పటి నుంచి కూడా పొద్దున 4 గంటల దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఖాళీ లేకుండా జనం విపరీతంగా వస్తున్నారు. దాదాపుగా అంచనా 1,50,000 మంది పైగా రావచ్చని అంచనా వేస్తున్నారు. స్వామివారికి ఇక్కడ క్యూలైన్లో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం, పసిపిల్లలకి పాలు, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం రాత్రి 2:15 స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అనంతరం తెల్లారి 9వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు గ్రామ బలిహరణ జరుగును. అనంతరం తెల్లారి 10వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి వసంతోత్సవం గ్రామంలో వసంతోత్సవం జరుగుతుంది. వసంతోత్సవం అనంతరం త్రిశూల స్నానం, కృష్ణానదిలో త్రిశూల స్నానం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుండి స్వామివారి పౌళింప సేవ కార్యక్రమాలు జరుగుతాయి. అంతటితో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయండి. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు మహా దోపిడిని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపాటు. 61వ డివిజన్ పాయకాపురంలోని శాంతినగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర. అభివృద్ధి శూన్యం, పనులు మాత్రం ఘనం అని విమర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. మహిళా దినోత్సవం సందర్భంగా 3వ డివిజన్ రామచంద్రనగర్ పార్క్ లో స్థానిక మహిళలతో దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా మహిళా దినోత్సవం. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన దేవినేని అవినాష్ కుటుంబీకులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.